హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మనం వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూస్తున్నాం కదా. దానికి ముందు మీరు ఈ ఆడియో వినండి. నెక్స్ట్ మనం మిగతా టాపిక్ మాట్లాడుకుందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. రాజమండ్రి మెయిన్ రోడ్ లో అలా వెళ్తుంటే బండి మీద లిచీ ఫ్రూట్స్ కనిపించాయి. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఒకటి ఒలిచి తిన్నా. నాకైతే లిచీ ఫ్రూట్ నచ్చేసింది. స్టార్టింగ్ పావు కేజీ నుంచి సేల్ చేస్తారంట. పావు కేజీ ఇచ్చేయమన్నా. దీని ప్రైస్ అయితే 150 రూపీస్ అంట. నాకైతే ఎక్కువ మనీ పెట్టేసా అనిపించింది. రీజనబుల్ కాదో కమెంట్ చేయండి. ఈమె లిచీ ఫ్రూట్స్ కొంటూనే అంత కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది కదా. మరి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఆడియోని కూడా వినండి. మీరు ఈ ఆడియోని కూడా విన్నారు కదండి. ఎంత ర్యూడ్గా అసలు నేను తన మాటలు మొత్తం కూడా నేను పెట్టలేదండి. నాకు చాలా అసభ్యకరంగా అనిపించాయి అవి వినడానికే. ఇంకా నేను ఆ వీడియోలో అయితే అస్సలే వాడను అలాంటివి. సో మీకు కొంచెం ఐడియా రావాలి తను ఏం మాట్లాడిందని చెప్పి చిన్న క్లిప్ పెట్టాను అంతే. సో తను పండ్లు కొనడానికే ఎక్స్పెన్సివ్ అనింది. అది 150 రూపీస్కే ఎక్స్పెన్సివ్ అనింది. అరకిలో పచ్చడి, కిలో పచ్చళ్ళు వేలకు చెప్పుకొని మిగతా చోట్ల అంత లేదు కాబట్టి ఎవరైనా ఇంత ఎక్స్పెన్సివా మీ దగ్గర అని అడుగుతారు. ఇష్టమైతే తీసుకోవండి, లేకపోతే లేదని చెప్పడానికి ఒక పద్ధతి ఉండిద్ది. అలా కాకుండా మదర్ని తిట్టడం, వాడిని తిట్టడం, వాళ్ళ వైఫ్ని, గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పేసి వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేసింది. అదైతే చాలా రాంగ్ అండి. అసలు ఎవరు ఒప్పుకోరు. తను సారీ చెప్పినా కూడా ఎవరికి కావాలండి సారీ? ఆ మాటలు తిరిగి తీసుకోగలదా తను? వేస్ట్ ఆ మాటలన్నీ కూడా. సారీ అసలు పనే చేయదు. కొంతమంది అంటున్నారు సారీ అని చెప్పి ఒక వీడియో వదిలేస్తే అందరు క్షమించేస్తారు అంటున్నారు. కానీ మనమేందరం ఎవరండి క్షమించడానికి? పడ్డోడికి తెలుస్తుంది ఆ బాధ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పండ్లు కొనేటప్పుడు తిను ఏదైతే ఆ అబ్బాయి దగ్గర మాట్లాడిందో అలాంటి మాటలు ఈమె పండ్లు కొనేటప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ అని డెఫినెట్గా అనే ఉంటుంది పండ్ల తన దగ్గర, చిరు వ్యాపారి దగ్గర కూడా. అతను కూడా సేమ్ వేలో ఈమె రియాక్ట్ అయినట్టే అతను కూడా ఆ అమ్మాయిని కనుక మాట్లాడుంటే అప్పుడు అర్థమైద్ది ఆమెకు ఆ బాధ. సేమ్ ఈమె ఏమేం మాటలైతే ఈమె కష్టపడిన అనిందో ఆ చిరు వ్యాపారి కూడా ఈమె పండ్లు కొనేటప్పుడు సేమ్ మాటలు అలాగే వదులుంటే ఈమెకు ఆ బాధ తెలిసేదేమో. మేబీ అసలుకి ఈమె చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది తిని తప్పితే. తినతో ఉన్న సమాజం అంతా బాగానే ఉంది. తినకు ఒక రెస్పెక్ట్, ఒక మర్యాద ఇచ్చి చాలా బాగానే మాట్లాడుతున్నారు. బట్ ఈమె చదువుకొని ఏం యూజ్? ఎవరికి లాభం? తన వ్యాపారాన్నే ముష్టి పచ్చళ్ళు అనింది. అతన్ని చూస్తేనేమో బూతులు మాట్లాడింది, వాళ్ళ అమ్మనేమో అబ్బాయినేనే. అసలుకి తను ఏ యాంగిల్లో కూడా అసలు కరెక్ట్ పర్సన్ కానే కాదు. అసలు వ్యాపారానికి తగిన అమ్మాయే కాదు. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం. అది ఎదుటి వాళ్ళకి మాటలు, వాళ్ళు బేరాలు ఆడుతారు, డెఫినెట్గా చాలా ఆడుతారు, బేరాలు ఆడుతారు, మాటలు చెప్తారు. ఏదైనా సరే లేదండి అని కన్విన్సింగ్ వేలోనే మాట్లాడాలి. కానీ నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే దొబ్బై అనే మాటల దాకా వచ్చిందంటేనే అసలు తను ఫిట్ కాదు, అన్ఫిట్. అసలు వ్యాపారం అనే పదానికి ఆమె అన్ఫిట్. చాలామంది చాలా రివ్యూస్లో చెప్పారు చాలా రూడ్గా మాట్లాడతారు అని. పచ్చళ్ళు బాగాలేదని చెప్పినా రిప్లేస్ ఇవ్వదట. సో ఆల్రెడీ కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంది, రేట్లు ఎక్కువ అని ఈ మధ్య రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ బ్యాడ్గా ఇవ్వడం, ఇంకా ఇవన్నీ మైండ్లోకి వచ్చేసాయి. ఇంకా అబ్బాయి కూడా అట్ సేమ్ టైం అది పెట్టినట్టున్నాడు పాపం. ఇంకా వేసేసుకుంది మాటలు అవన్నీ బాగా అనేసింది. బట్ ఈమెకి ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా కస్టమర్ మీద కాదు కదా చూపించాల్సింది. చూపిస్తే ఇగో ఇలాగే అవుతుంది. అందులోనూ ఇన్స్టా, సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు నోరు చాలా కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి. ఎంత కోపం వచ్చినా సరే తినకి ఏ రైట్ లేదు మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చాలా పద్ధతిగా వ్యాపారం చేసుకుంటున్నారు. తినలాగా మాట్లాడితే పచ్చళ్ళ వ్యాపారం కాదు కదా, తినన్నట్టు ముష్టి కూడా ఎత్తుకోలేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ సిస్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారండి. ఇది ఒక్కటి కొంచెం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళలో ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. సో పాపం ప్రతి తమ్నైల్లో కూడా ముగ్గురిని వేయడం, ముగ్గురిని గురించి బ్యాడ్గా మాట్లాడడం చేస్తున్నారు. ఆ అమ్మాయి నాకు తెలిసినంత వరకు చాలా నాకు అనిపించింది చెప్తున్నాను, మంచి అమ్మాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తను మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి తన ఇన్లాస్ దగ్గర, తన హస్బెండ్ దగ్గర ఇప్పటికే చాలా బాధపడిపోతూ ఉంటుంది. తెలీదండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. తినని తెప్పిపడవచ్చు, ఇంకే రకంగా అయినా కూడా మాట్లాడవచ్చు. సో మనం ఆ ఒక్క విషయంలో అమ్మాయిని వదిలేసి
తప్పు చేసిన అమ్మాయిని గురించి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అనవసరంగా తప్పు చేయని అమ్మాయిని గురించి ఇన్వాల్వ్ చేసి తనని తన ఇన్లాస్ దగ్గర, తన రిలేటివ్స్ దగ్గర తనని ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ అనిపించట్లే యాజ్ ఎ గర్ల్గా. ఇన్ని మాట్లాడిన మనం దీన్ని కూడా మనం ఒక పాయింట్ లాగా తీసుకోవాలి డెఫినెట్గా. అండ్ చాలామంది వేరే యూట్యూబర్స్ కూడా థంబ్నెయిల్స్ చాలా బ్యాడ్గా పెడుతున్నారు. ఇవి మనకు అనవసరమైన విషయం. మనం పాయింట్ రేస్ చేసామా, మాట్లాడామా అంతే. అందరం చేసేది లైక్స్ కోసం, వ్యూస్ కోసమే అయ్యుండొచ్చు. ఎవ్వరు ఒకరి తరపున, అది కూడా పేరు తెలియని ఒక పర్సన్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారంటే అదేమి జెన్యూన్ అయితే అయ్యి ఉండదు. డెఫినెట్గా ఏదో ఛానల్ హైక్ కోసం, ఇంక్రీజ్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికే వాళ్ళ వీడియోస్. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం మనం కూడా అవతల ఉన్నది లేడీస్, అందులో పెళ్ళైన అమ్మాయి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక అమ్మాయిని కాబట్టి నాకు అది అనిపించి చెప్తున్నానండి. ఎవరి ఉద్దేశాలు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అండ్ ఇంకా మళ్ళీ ఇంకొక టాపిక్ ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇందులోనే తను చాలా రివ్యూస్ చూసింది. ఏంటంటే ప్రతి ఒక్కరు రివ్యూలో కూడా ఫస్ట్లో బాగానే వచ్చాయి, తర్వాత తిన బిహేవియర్ని బట్టి రివ్యూస్ కూడా మారుకుంటూ వచ్చాయి. లైక్ ఈమె రిప్లైస్ ఇవ్వకపోవడం, రూడ్గా మాట్లాడడం, వీటి వల్ల. సో ఏదైనా మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు మన బుద్ధిని, నోరుని, రెండుని కూడా, బుద్ధిని పెంచుకోవాలి, నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందండి. కస్టమర్ని ఎప్పుడు ఫ్రెండ్లీగా తీసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, కస్టమరే కాదండి, రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే మనం నోరుంది కదా అని వాళ్ళు ఏదో అడిగారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. సేమ్ ఆ చిరు వ్యాపారి కూడా ఆమెతో ఈమె మాట్లాడినట్టే మాట్లాడుంటే, ఆ పండ్ల వ్యాపారి లిచి ఫ్రూట్స్ అమ్మినతను కూడా సేమ్ ఈమెలాగానే ఈమెతో మాట్లాడుంటే ఈమె తల ఎక్కడ పెట్టుకునిద్ది? సో అదే తనకి ఈ వీడియో తనకు చేరితే చాలు. ఎందుకంటే నేను అడిగింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. సో ఈమెకి ఎట్లయితే అది ఎక్స్పెన్సివ్ అనిపించిందో, ఆ అబ్బాయికి నార్మల్ పచ్చళ్ళు చూసి ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, వాటి రేట్ల కంటే వీటి రేట్ ఎక్కువ అనిపించింది. సో అడిగాడు. సో తిని మాట్లాడింది డెఫినెట్గా తప్పే. అండ్ నేను మాట్లాడింది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.